హాయ్ అందరికీ నమస్తే. మా ఛానల్కు స్వాగతం. ఇక్కడ మనం తెలుగు సీరియల్స్లోని ప్రతి ఎపిసోడ్ని సింపుల్గా, ఆసక్తికరంగా మీకోసం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్టోరీ హైలైట్స్, ట్విస్ట్లు, ప్రివ్యూ అప్డేట్స్, ప్రమో అనాలిసిస్ ఇవన్నీ ఒకే చోట. మీకు ఇష్టమైన సీరియల్ ఏది? కామెంట్స్లో చెప్పండి. ఆ సీరియల్కు మేము రివ్యూ మరియు ఎక్స్ప్లెనేషన్ తీసుకొస్తాం. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం లేరంటే ఇది మన మనవడికి సూట్ అవుతుంది అంటావా అని కావ్య అంటూ ఉంటే నేను అప్పుడే చెప్పాను కదా తయ్యారు దీనికి బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని రాజు అంటూ ఉంటాడు. వద్దురా మనవడా, ఇలాంటి డబ్బా రాని నీకు వద్దు అని కావ్య అంటూ ఉంటుంది. అలా అనకండి బామ్మగారు పనివాళ్ళు ఉన్నారు అని కోయలి అంటూ ఉంటే ఎక్కడ కనపడలే అని రాజు చూస్తూ ఉంటాడు. ఉండేవాళ్లు మొన్ననే మాన్పించేశాం, మా కంపెనీ సీక్రెట్స్ అన్ని పక్కింటి వాళ్లకి చెప్పేస్తున్నారని తీసేశాం అని రంజిత్ అంటూ ఉంటాడు. అవునా, మరి ఇప్పుడు ఎలా ఒకరు వడ్డించకుండా మాకు తినే అలవాటే లేదు అని రాజు అంటూ ఉంటే ఇదంతా ఎందుకు పినిమిటి మన వాడిని తీసుకుని వెళ్ళిపోదాం పదా అని కావ్య అంటుంది. పదరా రాహుల్, ఇది నీకు సెట్ అవ్వదు, మన ఆస్తులు కూడా మోయలేదు. పద వెళ్ళిపోదామని రాజు కావ్య లేవబోతూ ఉంటే తాతగారు పాముగారు కూర్చోండి, మీరేం కంగారు పడకండి, నేను మీకు సెట్ అవుతాను అని కోయిలి ఆపుతూ ఉంటుంది. కావాలంటే మా కుయిలి మీకు వడ్డిస్తుంది. కుయిలి వడ్డించు అని రంజిత్ చెప్పడంతో సరే అంటూ కుయిలి వడ్డించబోతూ ఉంటే ఈ బుద్ధి ఇందాక ఏమైందే కాకి అంటూ కావ్య కుయిలిని ఒకటి ముడుతుంది. నా పేరు కాకి కాదు కుయిలి అని అంటూ ఉంటే ఏదో ఒకటిలే వడ్డించు అని కావ్య అంటుంది. కోయిలి వడ్డిస్తూ ఉంటే ఒసేవసే ముందు కర్రీ వడ్డించి ఆ తర్వాత కర్రీ వడ్డించాలే, ఎలా బతుకుతావురా దీంతో అని కావ్య అంటూ ఉంటే ఇంకా కోయిలి అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. ఇంకా కావ్యరాజుకి ఏదో సైకి చేస్తూ పెనిమిటిగారు తినండి అని తింటూ ఇద్దరు కూడా ఒకేసారి బయటికి ఉమ్మేస్తారు. ఏమైంది తాతగారు అని కోహ్లి అడుగుతూ ఉంటుంది. ఈ ఫుడ్ కాక హోటల్ నుంచి తెప్పించారా ఏంటి అని కావ్య అంటే ఏరా బాగుందా ఫుడ్ అంటూ రాజ్రై బండారం బయట పెట్టేస్తానని బెదిరిస్తూ ఉంటాడు. చెప్పరా బాగుందా ఈ తిండి అని కావ్య కూడా బెదిరిస్తూ అడుగుతూ ఉంటే అస్సలు బాలేదు అని రాహుల్ చెప్తాడు. అయ్యో దీన్ని పెళ్లి చేసుకుని ఇలాంటి తిండి ఎలా తింటావురా అని కావ్య అంటే వద్దే మనవడిని తీసుకుని వెళ్ళిపోదాం పదా అని రాజు అంటూ ఉంటాడు. అన్నింటికీ ఒకటే మాట వెళ్ళిపోవడం అంతా అవసరమా అని రాహుల్ అంటాడు. మరి ఇలాంటి తిండి ఎలా నువ్వు తినేది అని కావ్య అంటే మీ తాత బామ కోసమని తెలిసా కూడా చీప్ హోటల్ నుంచి ఫుడ్ తెప్పిస్తారా వీళ్ళు అని రాజు అంటాడు. ఇలా అయితే మన ఆస్తిపాస్తులు ఏమిటి పెనిమిటి అని కావ్య అంటుంది. ఊరుకోతయ్యారు, నువ్వేం బెంగపడకు, వీడికి వేరే పిల్లతో పెళ్లి చేసి అని రాజు అంటూంటే తాతగారు ఎందుకంత ఆవేశం మీకు, రేపు ఇంకో హోటల్ నుంచి మంచి ఫుడ్ తెప్పిస్తాను అని కోయలి అంటూంటే ఇంతకంటే పెద్ద హోటల్ అని రంజిత్ కంగారు పడుతూ ఉంటాడు. ఏరా మీకు అంత సీన్ లేదా అని రాజు అంటూ ఉంటే అంటే లోపలంతా డొల్ల అన్నమాట అని కావ్య అంటుంది. 5 స్టార్ హోటలే కదా తెప్పించేస్తాను అని రంజిత్ అంటూ ఉంటే అయితే ఇలా రోజు హోటల్ ఫుడే పెట్టి మా మనవడిని ఏం చేద్దామనుకుంటున్నారు అని కావ్య నిలదీస్తూ ఉంటుంది. వాడిని చంపేద్దామనుకుంటున్నారు తయ్యారు, చంపేద్దామనుకుంటున్నారు అని రాజ్ అంటాడు. అయ్యయ్యో, అయినా గుండ్రాయి లాంటి ఆడది ఇంట్లో ఉండగా హోటల్ తిండి ఎందుకురా మనవడా నీకు అని కావ్య అంటే తయ్యారు, నాకు ఈ హోటల్ తిండి అస్సలు పడదని రాజు అంటాడు. అవును పెనుమిటి, నాకు కూడా ఈ హోటల్ ఫుడ్ అస్సలు పడదని కావ్య అంటుంది. మీరే కదా హోటల్ ఫుడ్ తెప్పించమని చెప్పారు అని రంజిత్ అంటే ఇప్పుడు అంటాము ఏమనకూడదా అని రాజు కావ్యాలు అడుగుతూ ఉంటే అనొచ్చు బామ్మగారు, మీరు ఏమైనా అనొచ్చు అని కోయిలి పతాసి పలుకుతూ ఉంటుంది. ఆ రోజుల్లో మా తయ్యారు వంట చేస్తే 10 రోజుల వరకు తినేది వాడిని అని రాజు అంటుంటే పాచిపోయిన తర్వాత అని రాహుల్ అంటాడు. కాదురా సన్నేసి, పదే పదే వండించుకుని తినేవారు మీ తాతగారు, దాని గురించే చెప్తున్నారు. పోనీ గెద్దతో వండిద్దామనుకుంటే అని కావ్య అంటే బామ్మగారు నా పేరు కోయిలి అని చెప్తూ ఉంటుంది. రెండూ ఒకటే లేవే పెనిమిటి, రేపటినుంచి రాబందుతో వండిద్దాం పెనిమిటి అని కావ్య అంటే నాకు వంట రాదు బామ్మగారు అని కోయిలి అంటుంది. సరిపోయింది, దీనికి వంట రాదు, నా మనవడికి బుద్ధి రాదు. కరెక్ట్ జోడి అని రాజు అంటూ ఉంటే ఏరా మనవడా దీన్ని చేసుకుని నువ్వు ఎలా సుఖపడతావురా అని కావ్య అంటుంది. నేను వంట నేర్చుకుంటాను బామ్మ అని కోయిలి అంటూ ఉంటే ఏంటి వంట నేర్చుకుంటావా, అది సాధ్యమా అని రంజిత్ అడుగుతూ ఉంటాడు. బామ్మగారు నేర్పిస్తారు. అవును తాతగారు, ఈ పనులు బామ్మగారి దగ్గర నేర్చుకుంటాన కోయిలి అంటూ ఉంటే పట్టుకుంటావా నువ్వు చూసుకో, కమిట్ అవుతున్నావా అని రాజు అంటూ ఉంటాడు. మిమ్మల్ని సంతోషపెట్టడమే నా ధ్యేయం అని కోయిలి చెప్తూ ఉంటే కోయిల ఆలోచించుకో అని రాహుల్ అంటూ ఉంటాడు. ఏంట్రా ఆలోచించుకునేది, ఇలాంటి దాన్ని చేసుకోవాలంటే నువ్వు ఆలోచించుకోవాలి అని కావ్య అంటుంది. మీకు అంత శ్రమ ఏమ అవసరం లేదు, మీకు వంటి చేసి పెడతాను, మిమ్మల్ని బాగా చూసుకుంటానని కోయిలి అంటూ ఉంటే పెనిమిటి ఇది కమిట్ అయిపోయింది అని కావ్య గట్టిగా కోయిలని కొడుతుంది. అయ్యో బామ్మగారు కొట్టకండి.
నొప్పిగా ఉందని కోయలే అంటూ ఉంటే దీనికే నొప్పి అంటే ఎలానే ఉందుంది మ్యూజిక్ అని కావ్య అంటుంది. దీని పని అయిపోయింది. కాస్త ఆగు తబల అన్ని కలిపి ఉంటాయి నీకు అని రాజు అంటాడు. ఇంకా తర్వాత కోయిలి కిచెన్లోకి వచ్చి వేళ్ల కడుపు మండవద్దు వద్దు అంటూనే ఫుడంతా ఖాళీ చేసేశారు. వీళ్ళు ముసలోళ్ళు కాదు ముదుర్లు అని తిట్టుకుంటూ ఉంటే కోయిలి మన పని అయిపోయింది. వాళ్ళ ఒక్కపూట ఫుడ్ బిల్లు 30,000 అయిందే అయినా ఫుడ్ నచ్చలేదంట. మామూలు హోటల్ నుంచి తెప్పిస్తేనే ఇంత బిల్ అయింది. ఇంకా 5 స్టార్ హోటల్ నుంచి అంటే మనం పైకి పోవాల్సిందే అని రంజిత్ అంటాడు. ఏం పర్లేదులే 4 రోజులే కదా భరిద్దామని కోయిలి అంటే 4 రోజులు అంటే మనల్ని నవిలేస్తారే అని రంజిత్ అంటే నవిలితే నమల్ని మహా అయితే 2 లక్షలు అవుతాయి వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి అని కోయిలి అంటుంది. కోట్లేమో కాని మన బతుకులు తూట్లు అయిపోయేలా ఉన్నాయని రంజిత్ అంటే అబ్బా ఏంటి నీ గోల వాళ్ళు ఏమన్నారో వినలేదా 4 రోజులు వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటూ వాళ్ళని బాగా చూసుకుంటూ మంచిగా చేసుకున్నామే అనుకో ఆ ముసలోళ్ల పేరు మీద ఉన్న ఆస్తంతా ఆ రాహుల్ గాడికి రాసేస్తారు. వాడికి పెళ్లి పేరు చెప్పి వెంటనే వాడి చేత మనం ఆస్తి మొత్తం రాయించేసుకుంటాం. అంతే అప్పుడు అందరినీ కట్టగట్టి బయటికి తోసేయొచ్చు. ఈ ముసలోల ఆస్తితో పాటు రాహుల్ గాడి ఆస్తి మనకి బోనస్గా కలిసి వస్తుంది. నువ్వేం కంగారు పడకు అని కోహ్లీ రాజిత్ మాట్లాడుకుంటూ ఉంటే రాజ్ కావ్య అది విని అక్కడినుంచి పక్కకు వచ్చేస్తారు. చూసారా అండి నేను చెప్పానా వాళ్ల దగ్గర ఏమీ లేదని ఇద్దరు దొంగలే అని కావ్య అంటే ఆ విషయం ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇక రాహుల్ గాడికే కళ్ళు తెరిపించి బుద్ధి రప్పించాలి. ఒక ఆట ఆడిద్దాంలే అని రాజు అంటూ ఉంటే ఏవండి ఈ విషయం వెంటనే రాహుల్తో చెప్పేద్దామని కావ్య అంటూ ఉంటుంది. అయ్యో కళావతి అన్నీ ఆ డోస్ పెంచాలి అని రాజు అంటే ఆ కోయిలకి వాతలు పెట్టనా అని కావ్య అడుగుతుంది. అలా పెట్టాలంటే ఒకడు రావాలి గోల్డ్ బాబు అని ఒకడు ఉన్నాడు. దుబాయ్ రిటర్న్ వాడిని దింపుతాను చూడు అని రాజు అంటూ ఉంటే అయ్యో వాడు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాడండి మనం దొరికిపోతే అని కావ్య కంగారు పడుతూ ఉంటుంది. వీళ్ళకి వాడే కరెక్ట్ అని రాజు అంటే సరే మీరు ఆ పనిలో ఉండండి నేను వెళ్లి కోయిలి పని పడతాను అంటూ కావ్య వెళ్తుంది. ఇంకోవైపు కోయిలి రంజిత్ నువ్వేం కంగారు పడకు అవసరమైతే ఇంకో 10 లక్షల అప్పు చేద్దాం. కాని ఆ ముసలోని మాత్రం ఆశ రాయించుకునేదాకా వదిలేదే లేదు అని అంటే నువ్వు చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది అంటావని రంజిత్ అడుగుతూ ఉంటాడు. ఆ డౌట్ ఏం పెట్టుకోకని కోయిలి అంటూ ఉంటే ఇంకా అంతలో అక్కడికి కావ్య వచ్చి నాకు మాత్రం డౌట్ ఉందే ఎందుకప్పా అంటూ అక్కడికి వస్తుంది. డౌట్ ఏంటి బామ్మ అంటూ కోయిలి రంజిత్ ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. నువ్వు పెళ్లి చేసుకోబోయేది నా మనవడినా ఈ దరిద్రునా అని కావ్య అడిగేసరికి అదేంటి బామ్మ మీ మనవడినే చేసుకుంటాను అని కోహ్లీ కంగారు పడుతూ ఉంటుంది. మరి నువ్వేంటే వీడితో రాసుకుని పూసుకుని తిరుగుతున్నావని కావ్య అడగడంతో ఎంతైనా వీళ్ళ అమ్మకి తమ్ముడిని కదా బామ్మగారు అని రంజిత్ అంటే అమ్మకి తమ్ముడులా లేదు నీ వరస దీనికి మొగుడులా ఉంది అని కావ్య అనడంతో ఏంటి బామ్మగారు మీరు అలా మాట్లాడుతున్నారు రాహుల్ వింటే హర్ట్ అవుతాడు అంటూ కోయిలి కావ్య మాటలకి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. వాడు హర్ట్ అవుతాడో లేదో కాని వీడు మాత్రం చాలా అడ్వాన్స్ అవుతున్నాడు. అందుకే నాకు డౌట్ వచ్చిందే అది సర్లే అవన్నీ నాకెందుకులే కాని వంట నేర్చుకుంటాను అన్నావు కదా పద నేర్పిస్తాను డిన్నర్ ప్రిపేర్ చేద్దూగాని అని కావ్య అంటే ఇప్పుడే కదా లంచ్ చేశారు అని రంజిత్ అంటాడు. డిన్నర్కి ఇంకా టైం ఉంది కదా బామ్మ అని కోయిలి అంటే అవును మరి నువ్వు పెద్ద వంటగత్తివి గంట ముందు చెప్పగానే గబగబా వండేస్తావ్ నేను చెప్పింది విని అబ్సర్వ్ చేసి నేర్చుకుని వండి వాచేసరికి అదే టైం అవుతుంది. పద నేర్చుకుంటావా మమ్మల్ని వెళ్ళిపోమంటావా అని కావ్య అంటే వద్దు నేను నేర్చుకుంటాను. పదండి అని కోయిలి వెనక వస్తూ ఉంటే ఎక్కడికి నీ మొహం ఇలాగే వంట చేస్తావా వంట చేయడం అంటే పౌడర్ రుద్దుకొని మరిసిపోవడం కాదే ఇల్లు కూడా మెరిసిపోవాలి. ఇల్లు వంటగది అంతా శుభ్రంగా ఉండాలి. ముందు ఇల్లు శుభ్రం చేయ పద అని కావ్య అంటే ఏంటి ఇల్లు శుభ్రం చేయాలా అని కోయిలి షాక్ అవుతూ ఉంటుంది. ఏం చేయవా ఇల్లు ఒళ్ళు శుభ్రమయ్యాకే వంటరా త్వరగా రా అంటూ కావ్య కోయిలిని అక్కడి నుంచి తీసుకుని వెళ్తుంది. ఇంకా తర్వాత రాజ్ కావ్య హాల్లో సోఫాలో హాయిగా కూర్చుని అరటిపలు తింటూ ఉంటే ఇంతలో అక్కడికి కోయిలి చైర్లో వస్తుంది. ఏంటి ఎలా వచ్చావ్ నువ్వు పని
చేయడానికి వచ్చావా తైతాక ఆడడానికి వచ్చావా అని కావ్య అడుగుతూ ఉంటే పని చేయడానికే వచ్చాను బామ్మగారు అని కోయిలి చెప్తుంది. ఇలాంటి పేరు కట్టుకుని పని చేయడానికి వస్తారా? అమ్మ ఎప్పుడు పని చేయలేదా? ఇప్పుడు చేస్తావులే, ముందు ఆ కొంగుని ఆ నడుముకు చుట్టూ ఆ జుట్టుకి ముడే, ఇదిగో ఇలా నాలా ముడి వేసుకో అని కావ్య చెప్పడంతో కావ్య చెప్పినట్టే కోహ్లి కొంగు ముడేసి కట్టుకున్నాను. బామ్మగారు చీపురు తెస్తాను అని చెప్పి బామ్మగారు చీపురు తెచ్చాను అంటూ చెప్తూ ఉంటే మొహం పగులుద్ది, నాకు ఇస్తున్నావేంటే, నేను ఊడవలా ఇప్పుడు? హాలంతా ఊడు అంటూ కావ్య కోహ్లి తాట తీస్తూ ఉంటుంది. త్వరగా ఊడవ్వే, అలా మెల్లమెల్లగా చేస్తున్నావంటే నడుము వంచు అని చెప్తూ కావాలని రాజ్ కావ్య కలిసి చెత్త పడేస్తూ ఉంటారు. ఇంకా కోయిలి ఏం చేయలేక ఇల్లంతా క్లీన్ చేస్తూనే ఉంటుంది. అమ్మగారు ఓట్ చేశాను అని కోయిలి అంటే, ఓట్ చేశావా అమ్మ, ఇదిగో ఈ తొక్కలు కూడా పడేసే అంటూ తిన్న అరటిపళ్ళ తొక్కలు కోయిలి చేతిలో పెట్టి డస్ట్ బిన్లో వేయమని చెప్తారు. ఏమే బకెట్ మోపు తీసుకురా అంటూ కావ్య కోయిలితో ఇల్లంతా తడి గుడ్డలు పెట్టిస్తూ ఉంటుంది. ఫ్యాన్ వేయలేదా అమ్మ, తడిబట్ట పెడుతున్నావు కదా, ఫ్యాన్ ఆన్ చేయి అని రాజ్ అంటే చేస్తాను తాతయ్యగారు అంటూ కోయిల తిట్టుకుంటూనే అన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఇంకా రాహుల్ మొబైల్ చూసుకుంటూ తొక్కుకుంటూ వెళ్లడంతో కనిపించట్లేదా అని కోయిలి అరవడంతో రాహుల్ కోయిలిని చూసి కోయిలి నువ్వా అని షాక్ అవుతూ ఉంటాడు. మట్టి కనిపించడం లేదా, బాగా ఊడువు అంటూ కావ్య అంటూ ఉంటే తనకి ఈ పనులన్నీ చేయాల్సిన అవసరం లేదని రాహుల్ అంటాడు. ఇల్లుని శుభ్రంగా ఉంచమన్నందుకు నామీద కేకలుస్తున్నావా పెనిమిటి పద, పిల్లల సంగతి అని కావ్యరాజుని తీసుకెళ్లబోతూ ఉంటే బామ్మగారు ఆగండి, వాడికి బుద్ధి లేదు, వాడి మాటలు పట్టించుకోకండి, నేను క్లీన్ చేస్తాను బామ్మగారు, క్లీన్ చేస్తాను అని కోయిలి క్లీన్ చేస్తూ ఉంటే కూలి నువ్వు అని రాహుల్ ఆపిపోతూ ఉంటే నువ్వు పోవయ్యా పో ఇక్కడి నుంచి అంటూ రాహుల్ని అక్కడి నుంచి పంపించేసి ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. ఒసే త్వరగా కాని, వంట మొదలు పెట్టాలి, ఇక్కడ అయిపోతే అని కావ్య అంటే ఏంటి వంట కూడానా అని కోయిలి షాక్ అవుతూ ఉంటుంది. ఆ వంటే ఏంటి, మళ్ళీ ఆ 5 స్టార్ హోటల్ నుంచి తెప్పిస్తావా ఏంటి, బాగా తుడు అని కావ్య కూలిని ఆట ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా తర్వాత ఎపిసోడ్లో రాజ్ అసలే మా గోల్డ్ బాబు వస్తున్నాడు, ఇలా ఉంటే వాడికి అస్సలు నచ్చదు అని అంటూ ఉంటే గోల్డ్ బాబా అతను ఎవరు అని రంజిత్ అడుగుతూ ఉంటాడు. ఇంకా ఇంతలో అక్కడికి గోల్డ్ బాబ్ ఎంట్రీ ఇచ్చి నేనే నరవడంతో రాహుల్ షాక్ అవుతూ చూస్తూ ఉంటే గోల్డ్ బాబ్ మెడలో ఉన్న నగలన్నీ రంజిత్ కోయిలి చూస్తూ ఉంటారు. ఏళ్ల తరబడి దుబాయ్లో ఉండి కోట్లకు పరిగెత్తుకుంటూ వచ్చాను. మీ స్మైల్, మీ టైమింగ్ నాకు చాలా బాగా నచ్చింది అంటూ గోల్డ్ బాబ్ కోయిలి బుగ్గలు గెలుస్తూ ఉంటే రాహుల్ చూసి షాక్ అవుతూ కంగారు పడుతూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.